రితు. హాయ్. సో అసలు లాంచ్ కి పిలిచినప్పుడు ఒక ఫ్లేవర్ లాంచ్ చేయడానికి ఏమనిపించింది? మంచిగా ఆర్గానిక్ గా అనిపించింది బికాజ్ దిస్ ఇస్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ కాబట్టి. వెరీ నైస్. సో అన్ని ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ తోనే ఈ ఐస్ క్రీమ్స్ రెడీ చేస్తారు. యా, ఐ హియర్డ్ అబౌట్ ఇట్. ఎందుకనంటే అండ్ ఇంకొకటి లాంచ్ పిలిచినప్పుడు నేను నిజంగానే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా షూట్ లో నేను ఆల్రెడీ నేను స్విగ్గీలో ఆర్డర్ చేసి ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ముందు తిన్నాను. ఓ వావ్. యా, ఓకే, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి నేను చెప్తాను ఒకసారి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా? దేశీ మిల్క్ వాడతారు ఆర్గానిక్ గా. చాలా మంది మిల్క్ పౌడర్స్ ఇలా కొంచెం మిక్స్ చేసి వాడుతూ ఉంటారు కదా. దేశీ మిల్క్, ప్యూర్ మిల్క్ వాడతారు, కౌస్ నుండి తీసుకున్నవి. అండ్ ఆర్గానిక్ బటర్ వాడుతున్నారు, ఆర్గానిక్ ఫ్రూట్స్ వాడుతున్నారు, అండ్ ఆర్గానిక్ కోకా తీసుకుంటున్నారు లోకల్ ఫార్మ్స్ నుంచి. ఓకే, అండ్ జనరల్ గా గమ్ అంటే కెమికల్స్ తో మిక్స్ చేసి పెడతారు, కానీ ఇవి వెజిటబుల్ తో తీసుకున్నారు, గార్ గమ్ యూజ్ చేస్తున్నారు. ఇది గోన్ గమ్ అన్నమాట. నైస్. ఓకే, అండ్ జనరల్ గా మనకి స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకోవాలనిపిస్తుంది కదా, కానీ ఆ స్వీట్నర్స్ ఏం యూజ్ చేస్తారో మీకు ఐడియా ఉందా? ఆర్గానిక్ గా తెలుసుకోవాలని. అటు చూడండి, అది సంగతి. దగా మిశ్రీ వాడతారు, అంటే పటిక బెల్లం అంటాం కదా, అది యూజ్ చేస్తున్నారు ఒక స్వీట్నర్ గా. అండ్ డేట్ నుండి ఆ స్వీట్నర్ ని యాడ్ చేస్తున్నారు. అండ్ పామ్ షుగర్ తీసుకుంటున్నారు, కోకోనట్ నుండి కూడా షుగర్ ని తీసుకుంటున్నారు. అండ్ ఆర్గానిక్ జాగరీ, ఇది నేను ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను, స్టీవియా ప్లాంట్ నుంచి తీసుకుంటున్నారు. నేను అసలు ఆ లీఫ్ తీసుకుని టేస్ట్ చేశాను, నిజంగా అంత స్వీట్ గా ఉందా అది. యా, మీకు కూడా టేస్ట్ చేపిస్తాను. సో రితు, లాంచ్ కి రెడీ? ఎక్సైటెడ్? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. గుర్తుందా పేరు? చటపటా జామున్ మ్యాజిక్. చట్పట్ లాగే చెప్పారు. అండ్ జనరల్ గా ఐస్ క్రీమ్స్ అందరికి ఇష్టమే, కానీ అమ్మో ఏమవుతుందో, థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందేమో, కోల్డ్ ఏమో, ఇలాంటి డౌట్స్ అన్ని ఉంటాయి కదా. అలాంటి డౌట్స్ ఏది లేకుండా తింటాను నేనైతే ఐస్ క్రీమ్ అంటే కదా. అలా ఉన్న వాళ్ళ కోసం, భయపడే వాళ్ళ కోసం ఫౌండర్స్ ఒక ప్రామిస్ ఇస్తున్నారు. అసలు కోల్డ్ అనేది రాదు, అండ్ దాహం వేస్తున్న ఫీలింగ్ ఉండదు, అండ్ ఇచ్చి థ్రోట్స్ కూడా ఉండవు. వావ్. సో రైనీ సీజన్, వింటర్ సీజన్, ఏ సీజన్ అయినా డౌట్ లేకుండా టేస్ట్ చేసేయచ్చు. ఎస్, నేను ముందు టేస్ట్ చేయడానికి ఎక్సైటెడ్. ఓకే, వచ్చేయండి. రితు, చట్పట్ జామున్ మ్యాజిక్ లాంచ్ చేశాక టేస్ట్ చేద్దాము. దానికన్నా ముందు చాలా ఫ్లేవర్స్ మీరు ఆల్రెడీ టేస్ట్ చేసి ఉంటారు, ఆర్డర్ చేసుకుని మరి స్విగ్గీలో తిన్నా అన్నారు కదా. సో ఏ ఫ్లేవర్ ఇష్టం? నాకు ఎక్కువ చాక్లెట్ ఇష్టం. ఫస్ట్ చాక్లెట్, దెన్ లేటర్ వెనిలా. నేను ట్రై చేసింది అయితే ఇది చాకో బ్రౌనీ ఫర్చ్ ఒకటి, టెండర్ కోకోనట్ ఒకటి ట్రై చేశాను. ఇంకా జాక్ ఫ్రూట్ తో ఒక ఐస్ క్రీమ్ ఉంది, అది చాలా బాగుంది. మీరు చాక్లెట్ ఇష్టం అన్నారని రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐ వాంట్ మ్యాంగో. ఓకే, మ్యాంగో చాలా బాగుంది. ఐ వాంట్ ట్రై దిస్ రసాలు మ్యాంగో. సో ఫ్లేవర్స్ అన్ని ఎలా ఉన్నాయి రితు? ఏది ఆలోచించకుండా ఫుల్ గా కడుపు నిండా చల్లగా తినేలాగా చాలా బాగుంది. ఓకే, సో రీతు టేస్ట్ చేసినట్టు మీరు కూడా ఇక్కడ స్టోర్ ని విజిట్ చేసినప్పుడు ఫస్ట్ టేస్ట్ చేసి మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ పెద్ద బౌల్ తీసేసుకుందామా? ఎస్, ఐఎమ్ రెడీ. ఓకే ఓకే, ఇదేంటో తెలుసు కదా? కాలా జామున్. ఓకే, అదే బ్లాక్ ప్లమ్ అంటారు కదా, నేరేడు పండు పల్ప్ అదంతా. నేరేడు పండు హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ మీకు ఇష్టమేనా? నిజం చెప్పాలి, నాకు నిజంగా ఇష్టం. ఓకే, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, అబ్బా ఫ్రూట్ ఎలా తినాలి అని. అలాంటి వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. నాకైతే చాలా ఇష్టం, కానీ ఐస్ క్రీమ్ తో ఎలా ఉంటుందో ఇప్పుడు ట్రై చేయాలి. ఇష్టం తెలుస్తుంది, ఐస్ క్రీమ్ కన్నా ఎక్కువ పల్పే వేసేసుకుంటుంది రీతు. నెక్స్ట్ మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అన్నమాట, చట్పట్ మసాలా. అసలు ఒక ఫ్రూట్, ఒక ఐస్ క్రీమ్, ఒక మసాలా. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. కొంచెం స్వీట్ గా, టాంగీ ఫ్లేవర్ ఉండేలాగా మొత్తానికి బాగా కాంబినేషన్ సెట్ చేస్తున్నారు. తినేద్దామా? వెళ్ళిపోదాం అయితే ఇలా. సో రీతు, దీని ప్రైస్ ఎంతో తెలుసా? 1 రూపీ పర్ గ్రామ్ అంతే. 1 రూపీ పర్ గ్రామ్? యా.
Wow. కొంచెం సర్ప్రైజింగ్ గా ఉందా? Ah. ఓకే. అండ్ ఇక్కడ 25 ఫ్లేవర్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఒక కొత్త ఫ్లేవర్ ని రీతు యాడ్ చేస్తోంది లాంచ్ చేసి. అండ్ ఇక్కడ 50 టాపింగ్స్ ఉన్నాయి. మనం యాడ్ చేద్దామా టాపింగ్స్? ఆబ్వియస్లీ కదా. ఓకే, లెట్స్ గో దెన్. కమ్. పంప్కిన్ ఇష్టం అన్నారుగా? పంప్కిన్ ఇష్టం, కానీ దీంట్లో ఎలా ఉంటుందో అని కొంచెం టెన్షన్. కానీ ట్రై చేద్దాం. ఓకే. నాలాగా వెరైటీగా తినే వాళ్ళకి ఆర్గానిక్ ఐస్ క్రీమ్ చాలా బెస్ట్ అనుకుంటా. సో చట్పట్ జామున్ మ్యాజిక్ రెడీ అయిపోయింది. సో నువ్వే తిని ఎలా ఉందో చెప్పాలి. దానికంటే ముందు నేను చేశాను కాబట్టి ఎలా ఉందో నేను మ్యాజిక్ క్రియేట్ చేసింది రీతు కాబట్టి ఒక చూడటానికి స్పూన్ మాత్రం ఒక చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వెళ్ళి టేస్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో రీతు, ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయి ఆర్గానిక్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మన ఇంట్లో మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అంతా సేల్ కి ఉంది. వావ్. వైల్డ్ ఫారెస్ట్ హనీ అన్నమాట. 2 డిఫరెంట్ స్టైల్స్ లో చేశారు. అండ్ కౌగి. నేను యాక్చువల్లీ గీ ఆర్గానిక్ ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతున్నా. వెళ్ళేటప్పుడు బాటిల్స్ తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే. అండ్ పింక్ సాల్ట్, అది కూడా రాక్ సాల్ట్. అండ్ బ్రౌన్ షుగర్ అండ్ దగా మిశ్రీ, పటిక బెల్లం, షుగర్ కి బదులు. సో ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్స్ ఉన్నాయి. అన్ని ఇంగ్రీడియంట్స్ వెళ్ళేటప్పుడు మా ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ ప్యాక్. ఓకే. ఆల్ రైట్, వెళ్ళిపోదామా? yes, let's go. సో అంబియన్స్ ఎలా ఉంది రీతు? అంబియన్స్ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో కిడ్స్ తో వచ్చిన వాళ్ళు విసిగిస్తూ ఉంటారు అనే ఒక ఫియర్ ఉంటుంది కదా, అదేం అక్కర్లేదు. చక్కగా ఈ జోన్ లో వదిలేసి ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేయొచ్చు. వస్తే మంచిగా కూర్చోవచ్చు ఇక్కడ. సో మనం క్యూట్ కపుల్ కాదు కాబట్టి కిడ్స్ జోన్ లో కూర్చుందాం. ఓకే. ఫైనల్ గా చట్పట్ మ్యాజిక్ గురించి ఏం చెప్తారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి? సో నేను ఈ రోజు రెడీ చేసిన చట్పట్ కాలా జామున్ మ్యాజిక్ ఇస్ రియలీ గుడ్. అండ్ దీనిపైన ఆ చట్పట్ కూడా మనకి నిజం కొంతమందికి అన్ని నాలాగా వింత వెరైటీ ఉన్న వాళ్ళకి అన్ని వెరైటీగా ట్రై చేయాలని ఉంటుంది కదా, వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ చాయిస్. అండ్ అంతేకాకుండా వీళ్ళ దగ్గర టాపింగ్స్ కూడా ఉన్నాయి కదా, మనకి నచ్చినవన్నీ వేసుకున్నాను కాబట్టి నాకు బాగున్నాయి. అండ్ కాలా జామున్ కొంతమందికి నచ్చదు, బట్ నాకైతే చాలా ఇష్టం. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. కాలా జామున్ విత్ ఐస్ క్రీమ్, పైన మసాలా, మళ్ళీ టాపింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా బాగుంది. దీని గురించి మీకు ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి పక్కా ఆర్గానిక్ ఐస్ క్రీమ్కి వచ్చినప్పుడు పక్కా ట్రై చేయాల్సింది ఇది.